నిత్యం భక్తజన నీరాజనాలు అందుకుంటున్న వైనతేయ నదీ తీరాన అప్పనపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణలతో వేదం పండితులు, అర్చక స్వాములు, దేవస్థాన సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్య తిరుకల్యాణానికి శ్రీకారం చుట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు. ఈ ఉత్సవానికి గాను నవీన్ ఆలయానికి ఉత్తరం వైపున కళ్యాణ వేదికను నయనానందకరంగా తీర్చిదిద్దారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మంచినీరు, ఉచిత అన్నదాన వసతి కల్పించారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ఆర్జేసీకే సుబ్బారావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతర్వేది దేవస్థానం తరపున అంతర్వేది ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వాడపల్లి దేవస్థానం తరపున స్వామివారికి ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కొత్తపేట డిఎస్పీ వెంకటరమణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దలి తిరుమల సింగరామాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ, రామానుజ, చిన్నజీయ స్వామివారి అర్చక బృందం ఆధ్వర్యంలో స్వామివారితో పాటు ఉభయ దేవేరులను బుగ్గన చుక్క పెట్టి వారిని పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెలుగా తీర్చిదిద్ది వారి ఇరువుని కళ్యాణ మండపంనకు తీసుకువచ్చి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ దివ్య తిరుకల్యాణం జరిపించారు. ఈ కళ్యాణోత్సవంలో కూటమి నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. कोटि ब्रह्मांड नायकस्य देवदेवस्य देवदेवोत्तमस्य देवता सार्वभौमस्य श्रीमद्रवेल मंगा पद्मावती समेत श्री समर्पयामि. स्वामी की वेणुगोपालाचार्य स्वामी सहस्रनाम्ने पुरुषाय तस्मदे सहस्रकोटियुगधारिणे नमः. శ్రీవారి శిరస్సున అమ్మవారి అన్నమాచార్యుడు చెప్తాడు, అన్ని రకాలలోకి కూడా అన్నింటిలోకి కూడా అత్యంత విశిష్టమైన విషయం ఇస్తారు. వారు లేకపోతే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మేనమ్మ. మామగారు ఏం చేస్తారు? మా అమ్మాయి ధరించాల్సిన యజ్ఞోపవీతం ఋతుదోషం కారణం చేత, అందుకని మీరే ధరించండి, భరించువాడు భర్త అన్నారు. సాక్షిగా పితృదేవతలు తరించే విధంగా, భక్త మండలి తరించే విధంగా స్వామికి కన్యాదానాన్ని ఇస్తూ ఉన్నారు. పశూనాం మిత్ర సత్యాయ వరుణః వరుణో ధర్మాపతీనాం ఏమన్నగా కనుకుంటున్నావయ్యా వెంకటబాబు, ఈ అన్నంతా నిలబడుతున్నావా? కాదు, పక్కన కెంపులు ధరిస్తున్నారు మీకు మళ్ళీ. నిద్ర పట్టక చాలా
భార్య కూడా భర్త కప్పివ్వదు. ఈ నిద్ర అమ్మ తప్పేన మంచి ఆలోచన, మంచి భాష, ఇవన్నీ కూడా అమ్మ దయ ఉండాలి. అందుకని అమ్మ దయ ఉంటే మనకన్నీ ఉన్నట్లే. స్వామి సదా రక్షిస్తూ ఉంటాడు మనల్ని. అలాగే ఆ యొక్క వృత్తి డిఎస్పి గారు శ్రీమాన్ రమణ గారు, కేవి రమణ గారు కూడా వేయించేయడం జరిగింది. మీ యొక్క దివ్యమైనటువంటి భోగ్యమైన సేవా భాగ్యానికి వారు అందజేస్తూ ఉన్నారు. జిల్లా ఏసీ గారు శ్రీమాన్ నాగమల్లేశ్వరరావు గారు, జిల్లా ఏసీ గారు శ్రీమాన్ నాగమల్లేశ్వరరావు గారు, వారు కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలు అందిస్తూ చక్కని దివ్యమైనటువంటి మిగిల్చింది. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అన్నం దేనికి తినాలి? జ్ఞానం కోసం, వైరాగ్యం కోసం తినాలి. అది పెద్దలు. ఇప్పుడు అలా వాడికి అందరూ ఒకటే కాలయముడి పీడిస్తూనే ఉంటాడు వాడు. అందుకని కాలయముడిని కూడా దూరం చేసే మంత్రం రామ మంత్రం. తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. జై శ్రీరామ్. ఓం భూహం వహం స్వహం మహం జనః ఓం నమః ఓం సత్యం. మేము వారు చెబుతూ ఉండగా విని నేర్చుకున్నామండి. మాకు చక్కగా ఆ మహానుభావుడి యొక్క దివ్యమైన గురువుకి నామాలు పెడతామంటే ఇదే అంటారేమో. చక్కగా గురు శుశ్రూష విద్య. గోవింద సర్వమంగళ శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దివ్యమైనటువంటి నామాలతో అడుగు జరుగుతూ ఉన్నది శ్రవణ తీరటం. ఇప్పుడు కాదు, మేము వారు చెబుతూ ఉండగా విని నేర్చుకున్నామండి. మాకు చక్కగా ఆ మహానుభావుడి యొక్క దివ్యమైన గురువుకి నామాలు పెడతామంటే ఇదే అంటారేమో. చక్కగా గురు శుశ్రూష విద్య. గోవింద సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యం దంతునానేన లోకరక్షణహేతునా కంఠే భద్రామి తుభగే దేవతరదాం శతో. మాంగళ్యం దంతునానేన జగద్రక్షణహేతునా కంఠే భద్రామి తుభగే త్రైలోక్యం త్రైలోక్యం మంగళం కురు.
శ్రీయకాందాజ కళ్యాణ నిధయేర్దిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుత గాత్ర. శ్లోకం ఇంకేది లేదు. చాలామందికి అనుకునేది ఏంటంటే ప్రపంచంలో అతి ఎక్కువ సార్లు ప్రింట్ అయినది బైబిల్ అనుకుంటారు. బైబిల్ కాదండి. అతి ఎక్కువ సార్లు ప్రింట్ అయినది జానక్య కమలామలాంజలి అన్న శ్లోకం మాత్రమే ప్రపంచంలో అతి ఎక్కువ సార్లు ప్రింట్ అయింది. అది అద్భుతమైన ఆ శ్లోకాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ మన్యం సోదరులు మంచి ముత్యాలను తీసుకువచ్చి, ముత్యం అంటే ఎంత మంచిదంటే అన్నమాచార్యుడు చెప్తాడు, అన్ని రకాల్లోకి కూడా నవరత్నాలన్నిటిలోకి కూడా అత్యంత విశిష్టమైనది ముత్యంట. ఎంతో విశిష్టమైనది కాబట్టి ఆయన సన్యాసి అన్నీ విడిచి పరమాత్మని సేవించాలి. ఇవాళ సన్యాసులు ఏం చేస్తున్నారు? మనం చేయని పనులు వాళ్ళు చేస్తున్నారు. ఒక అంధులకి వేద